నమస్తే. నేను అంకిత. ఇక్కడ చూసుకుంటే తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో, లడ్డూలో కొన్ని కొవ్వు పదార్థాలైతే కలిసాయనేసి చూసి మనం చాలా వరకు అయితే దీనిపైన అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వచ్చి పశ్చాత్తాపం పడాలి అనేసి చాలామంది కోరారు. సో, ఇదే విషయంలో చూసుకున్నట్లయితే మనకి హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళడం క్యాన్సిల్ అయింది. కానీ అటు క్యాన్సిల్ అయినా కూడా వైసీపీ నేతలనైతే అక్కడికి వెళ్ళి చేయాల్సిన పూజలైతే చేయమని ఆయన చెప్పారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడికి వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని వీరిద్దరూ అక్కడ తిరుమల వెళ్ళకుండా మరి హైదరాబాద్‌కి ఎందుకు వచ్చేసారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. చెప్పండమ్మా. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్ ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో చాలా కలకలం ఇండియా వైస్‌గా అయితే ఒక షాక్ అని చెప్పొచ్చు. సో, మరి ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల వచ్చి అనేకమైన పూజలు చేసి కొంచెం లైక్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నట్లు కూడా అనుకున్నారు. కానీ మరి సడెన్‌గా ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడం అయితే క్యాన్సిల్ అయింది. కానీ ఏమాత్రం క్యాన్సిల్ అయినా కూడా వైసీపీ నేతలొచ్చి పూజలు చేస్తారని చెప్పారు. కానీ మరి ఆయన బ్రదర్స్ అయినటువంటి వల్లభనేని వంశీ, అలాగే కొడాలి నాని ఎందుకు తిరుమల వెళ్ళకుండా విరమించుకుని మరి హైదరాబాద్‌కి చేరుకున్నారు? అంకిత గారు, మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రముఖ దేవాలయం. ప్రపంచవ్యాప్తంగా భగవంతుడికి చాలా మంది భక్తులు, హిందువులు, ఫారినర్స్, ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. అన్ని మతస్థులు కూడా ఉన్నారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి మచ్చం అంటే కలంకం మచ్చ వచ్చే విధంగా గత ప్రభుత్వం అన్నప్రసాదాల్లో, లడ్డు ప్రసాదాల్లో, కైంకర్యాల్లో, అలాగే స్వామివారి యొక్క పూజల్లో కూడా దుర్మార్గంగా కల్తీ చేయటం, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, భగవంతుని కొలిసే వాళ్ళందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతినేదే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గమైన చర్యలు ఖండిస్తూ ఆ పార్టీని బాయ్కాట్ చేసింది. దాన్ని ఎలాగలాగో ఈ రోజు మాకు గతంలో ఎన్నికల్లో 11 సీట్లు కూడా రాలేదు. ఈ రోజు అనవసరంగా హిందువులు కలబెట్టాం, ఆ 11 సీట్లు కూడా అడ్రస్ గల్లంతే పరిస్థితి పెడతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏదో హిందువుల్ని మళ్ళీ మేము హక్కును చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన హైటెక్ డ్రామాలో పూర్తిగా విఫలమయ్యారు. ఆయన నెయ్యిలో కల్తీ అని చెప్పాము, ఎన్డీడీపీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి, వాటి గురించి ఏమాత్రం మాట్లాడు, ఏదో తికమక మగతిక ప్రశ్నలు కొన్ని వేశాడు. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో 6 అబద్ధాలు మాట్లాడు. అబద్ధాలంటే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్. గతంలో ఏది చెప్పినా ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తాడు, ఈయన ఏదో అబజాబా తబాజాలాగా మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పిన 6 అబద్ధాలతో ఇంకాస్త మజ్జిగ పలసన అయినట్టు వాళ్ళ పార్టీ అబాస్పాలైంది. వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఈరోజు ఆయన మాట వినలేని పరిస్థితి వెళ్ళిపోయింది. నువ్వంటే లెక్కలేదు ప్రజలకి, నేను తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మీ మాజీ ఎంపీలో, బూతుల శాఖ మంత్రుల్లో, గతంలో ఉన్న ఎంపీలో, ఎమ్మెల్యేలో మీ చుట్టూ తిరిగిన ఎవరో సకల శాఖ మంత్రులు కానీ, ఆ యొక్క ఏమంటారు సలహాదారులు కానీ ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? ఏ త్వరలో దాక్కున్నారు. జగన్మోహన్ గారు చెప్పిన మొదటి అబద్ధం ఏంటంటే నన్ను తిరుమలకు రానియకుండా అడ్డుకున్నారు, నోటీసులు ఇచ్చారని చెప్పి. కొంచెమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాయలసీమ పౌరుషం ఉంటే, మీరు రాజశేఖర రెడ్డి గారికి విజయలక్ష్మి పుట్టుంటే, షో మై నోటీస్. మిమ్మల్ని తిరుమలకు రానియకుండా అడ్డుకున్న వాడెవడు? పచ్చి అబద్ధాలు నోటు తెరిస్తాయి. సో నోటీసులు తప్పుగా ఇచ్చారు. ఆ నోటీసులు ఉన్న సారాంశం ఏంటి? నువ్వు నీతో పాటు 5 మందికి దర్శనం కలిగిస్తున్నాము, ఎయిర్పోర్ట్ నుంచి కొండకు పంపించి కొండ నుంచి మళ్ళీ మీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తాము. అయితే మీ అనుమీయులు, మీ కాలకేయులు, మీ సైన్యము, మాజీ ఎంపీల, ఎమ్మెల్యేల, మీ టక్కుటమార గజకర్ణ భజన చేసే ఇలాంటి చెంచాగాళ్ళలో వాళ్ళు అంగు ఆర్భాటం చేస్తున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర, రేణుగుడి దగ్గర, తిరుచానూరు దగ్గర, తిరుపతిలో, అలిపిరి దగ్గర. సో 30 యాక్ట్ ఉండడం వల్ల అలాంటివి చేయకండి నోటీస్ ఇచ్చారు. దాన్ని తిరుమల రాలేదని నోటీస్ ఇచ్చాడు. చివరిలో మీకు సాగి న్యూస్ చెప్తాను మళ్ళీ ఇదంతా అయిన తర్వాత. సో అదొక నెంబర్ 1 అబద్ధం. తర్వాత
డైరీ నిబంధనలు మార్చి, అంటే ఒక డైరీలో నెయ్యి సేకరించాలి అంటే 4 లక్షల లీటర్లు ఉంటే తప్ప, పాలు సేకరించే డైరీ అయితే తప్ప అక్కడ నుంచి నెయ్యి టెండర్లో పాల్గొనకూడదు, టెండర్కి దేవస్థానం నెయ్యి ఇవ్వకూడదు. నీ ప్రభుత్వం, నీ చెంచాగాళ్ళు ఉన్నటువంటి అధర్మారెడ్డి పరిపాలనలో ఆ యాక్ట్ని మార్చేశారు కదా, ఆ నిబంధనలు మార్చేశారు కదా. కొన్ని దుర్మార్గమైన డైరీలు, వైష్ణవి డైరీలు అంట, దొడ్ల డైరీలు అంట, నీ ఎనిమిలు నడిపించే అసలు డైరీలు లేని పేర్లు ఏఆర్ ఫుడ్స్ అంట, ఆల్ఫాస్ ఫుడ్స్ అంట, ఎక్కడున్నాయో ఏమున్నాయో ఆడ పోర్లు ఉన్నాయో కూడా తెలియదు. వాళ్ళందరూ పాల్గొని అత్యంత నాణ్యత కలిగిన నందిని డైరీని రద్దు చేపించి తక్కువ రేటుకి మనం డిమాండ్ చేస్తే మేము ఎవరు వెళ్ళారు. సో నిబంధనలు మార్చి వాళ్ళ వల్ల కానీకుండా చేసి నందిని డైరీలు రానికుండా టెండర్లు ఎక్కి అడ్డుకున్నావు. ఇది నిజమా కాదా? సో 4 లక్షల లీటర్లు కలెక్ట్ చేసే డైరీని నిబంధన మార్చింది ఒక పెద్ద అబద్ధం. తర్వాత నందిని డైరీ వాళ్ళు మీకు 375 రూపాయలకి ఇస్తానంటే కాదు 320 డిమాండ్ చేసి వాళ్ళు ఇంటికి పంపించారు. ఇది రెండో అబద్ధం. ఇంకా మూడో అబద్ధం, గుజరాత్ నుంచి ఎన్డీడీపీ రిపోర్ట్స్ వచ్చాయంట. దాంట్లో ఆవులు పామాయిల్ లాగాయంట, అందువల్ల ఈరోజు పామాయిల్ కనపడిందంట. ఎంత సిగ్గమ్మా, ఎంత అసహ్యం వేస్తుందమ్మా. ఆవులు పామాయిల్ తాగుతాయా? సరే, నీ మాటకు వస్తాను. 30 లీటర్ పాలు చిలిగితే 1 లీటర్ నెయ్యి వస్తుంది. ఒక కంటైనర్ లారీలో వచ్చే నెయ్యి ఎంత అంటే 3600 కిలోలు, అంటే 3600 లీటర్లు ఇంచుమించు టమారా నెయ్యి. అంటే 36,000 ఆవులు పామాయిల్ తాగినాయా? పచ్చబద్దాలు కదా. సో మీరు పామాయిల్ తాగిన ఆవులు తీసుకొచ్చి మాకు పాలు పోసారా? ఏమన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు? తప్పులు నాకు అర్థం కావట్లా. పామాయిల్ తాగాయంట, పామాయిల్ కనపడిందంట, అది రిజల్ట్ తప్పండి. ఇది ఒక 4వ అబద్ధం. నన్నే రానీయడం లేదు, ఇంక దళితులకి ఏమి దర్శనం ఇస్తారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు దళితుడా? దళితుల కార్డు ఎందుకు పెట్టావు ఇక్కడ? నువ్వు శిరోమండనం చేసావు, వాళ్ళని మూత్ర విచ్ఛేదం చేసావు, సుబ్రహ్మణ్యం లాంటి చంపి డోటీలో ఇచ్చావు, డాక్టర్ సుధాకర్ని చంపేసావు పిచ్చోడని చెప్పి చాలా మంది దళితుల స్థలాలు ఆక్రమించుకున్నావు, దళితుల్ని చెరదీసావు. నీ కొత్తపేడలో అమర్నాథ్ గురించి చంపేసావు, కాగితాలు తీసి పెట్రోల్ పోసి వాళ్ళ అక్కనే తిన్నావని చెప్పి. అప్పుడు నీకు కనబడలేదా? ఏమ్మా నాకు అర్థం కావట్లేదు. దళితుల కార్డు అప్పుడు అవసరమా? నీకు మానవత్వం ఉందా? మిగతా వాళ్ళు లేదా? ఇంత పచ్చి అబద్ధాలు అవిలో మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు నిన్ను చేదరించుకోవడం. నెక్స్ట్ 6వ అబద్ధం, ఇది ఎంత దుర్మార్గం అంటే రాక్షస పరిపాలన అంట. ఎక్కడ రాక్షస పరిపాలన? ఎప్పుడు జరుగుతుంది రాక్షస పరిపాలన? యావత్ భారతదేశం అంతా, ప్రపంచం అంతా సాధు పొంగవులు, మఠాధిపతులు అందరూ వచ్చి నువ్వు చేసిన తప్పుని ప్రక్షాళన చేయడం కోసం పూజ చేస్తున్నారు, స్వామివారిని వేడుకుంటున్నారు. అది వాళ్ళు వచ్చి నేను నిరసన తెలియజేస్తారు, రావద్దని, గో బ్యాక్ జగన్ అని. అది రాక్షస పరిపాలన అంట. నువ్వు ల్యాండ్ సైన్ మైన్ దోసేసుకుని రాష్ట్రాన్ని పీడించిందే కాకుండా కలిగ వెంకటేశ్వర నువ్వు పీడించను, నువ్వు పెద్ద రాక్షస పరిపాలనని నువ్వు సర్దిద్దుకోవడం తప్పు కదమ్మా. సో ఈ 6 రకాల అబద్ధాలతో పాటు చాలా సమర్థవంతంగా తన తప్పులు సమర్థించుకోవడం కాకుండా గత ప్రభుత్వం నెట్టేశాడు. అది ఎంత తప్పు? మీరు పూర్తి స్థాయిలో తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేది కాకుండా హైందవ ధర్మాన్ని కాలరాసి మీ క్రిస్టియన్ సమాజం నిలబెట్టుకోవడం కోసం అధర్మారెడ్డిని ఎక్కడో మిలిటరీలో ఆడాడో మూలపడున్న అధర్మారెడ్డిని తీసుకొచ్చి ఐఏఎస్ ర్యాంకులు సీనియర్ ఆఫీసర్ ఉంటే కూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఆయన నీకు జీవో చేసావు. ఆయన నీకు బంట్రోతులాగా, నీ కూలోళ్ళలాగా శ్రీవారి ట్రస్ట్లో అభివృద్ధి జరిగింది, రూముల్లో కాటేజీలో అభివృద్ధి జరిగింది, ఉండీల్లో అభివృద్ధి జరిగింది, స్వామివారి కైంకరాల్లో ప్రసాదాల అభివృద్ధి జరిగింది, ముడి సరుకులు కొనుక్కోవడంలో అభివృద్ధి జరిగింది. ఇది నాట్ ఓన్లీ తిరుపతి దేవస్థానం, ఆంధ్ర రాష్ట్రం అన్ని దేవాలయాలు జరిగింది. అన్నవరం కాడ నుంచి, శ్రీశైలం కాడ నుంచి, కాణిపాకం నుంచి కాళేశ్వరం వరకు. సో టోటల్ గా దేవుని కూడా వదల నువ్వు. సో ఇప్పుడు కొడాలి నాని, వంశీ, అలాగే పార్టీ నాయకులు మీరు వెళ్ళిపోయి ఊళ్ళ దగ్గర పూజలు చేయండి. నువ్వేం పెగుతావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరేం పెగుతారు? వచ్చారు తిరుపతిలో నేను పోయి దర్శనం చేసుకుంటాను అన్నావు, అడ్రస్ లేకుండా తాడపల్లిగేశ్వరం నుంచి లేదు నా ప్రభుత్వం రద్దు చేసుకుంటున్నాను, మిగతా వాళ్ళందరూ వెళ్ళి భజనలు చేయండి, నేను బెంగళూరు ప్యాలెస్ లో పోయి నా బంగారు, నా నగలు, నీ దాపెట్టుకుని దొంగ డబ్బులు చెక్కేసుకుంటాను. ఏం మాటలు ఇవి? ఏం పద్ధతి ఇది? నిన్నెవడని ఆపాడా? ఎందుకు ఆపాడు? ఇవన్నీ చెప్పకుండా ఆడెవడో స్క్రిప్ట్ రాయిచ్చాడు, ఆ చదువు నాకు అర్థం కాదు. మన భారతదేశం హిందూ దేశం కాదంట, సెక్యులరిజం లేదంట, వేరే మతస్థులు రావాలని డిక్లరేషన్ ఇవ్వాలంట. మీ అమ్మ బాబు కూడా ఇచ్చుకొచ్చి ఆడ డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం ఇచ్చాడు, సోనియా గాంధీ గారు ఇచ్చారు, చాలా మంది డిక్లరేషన్ ఇచ్చారు కదా. వాళ్ళకన్నా గొప్పడు నువ్వు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు దేవుడి కన్నా గొప్పలు, మీరు దేవుడి కన్నా గొప్పలు మీరు చెప్పండి. ఏమి నీ అహం కండకావరం అంటే నీ ఈగో దెబ్బతింటే మిగతా వాళ్ళని పొరమలు వేసి నేను వెళ్ళి బెంగళూరులో కూర్చున్నానంటే వాళ్ళు ఎవరు పూజలు చేయలే, నీ మాటలు పట్టించుకోవాలా. కొడాలని లేడు,
వంశీ లేడు, అంతా కాలికి బలపం కట్టుకుని వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నీ మీద నమ్మకం లేదు, నువ్వు పార్టీ నడుపుతావో లేదో తెలియదు, నీ పార్టీ ఎవరితో ఉంటుందో లేదో తెలియదు. అనేక నమ్మకాల సమస్యల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు నేనే నిలబడితే, నేను చెప్తే నిలబడాలి, నా కట్అవుట్ గెలిపించింది, నేను చెప్పింది వేదం, నేను గెలిచింది గెర్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన చెప్తే పిచ్చుకోకూడనే పరిస్థితులు లేదు, పార్టీ కార్యకర్తలు అనమాట నమ్మట్లేదు, పార్టీ ఉంటుందో లేదో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన మాట్లాడేది ఏంటంటే బీజేపీ పార్టీ మీద నెట్టేసే సమస్య. గతంలో బీజేపీ అధికారులు ఉన్నారు, పాలకమండలి కూడా వాళ్ళే ఉన్నారు, ఇది వాళ్ళ తప్పిదము. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారి గురించి మందలించాలంట. చిన్నపిల్లడ స్కూల్కి వెళ్ళి మందులు ఇచ్చేదానికి నీకు తెలీదా? వాళ్ళకి తెలిసి రాజ్యాంగం చట్టం, నీకు తెలీదు. నువ్వు మీ నాయన అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దొంగతనం చేసి ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి ఒకసారి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని చేర్చుకొని వచ్చి పిల్ల కాంగ్రెస్ గా పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు ఒకసారి అని చెప్పి జనాలు మోసపోయారు నేను చూసి. వైఎంఆర్ రాజశేఖర్ కన్నా బ్రహ్మాండ పరిపాలిస్తాడని. సో అంత వాన కూర్చి ఎండగాసి, అంత వాన కూర్చి ఎండ కూర్చి ఇంకేది పరిపాలన చూస్తుంటే పిచ్చి పరిపాలన. కాబట్టి ఈయన మాటలు ఎవరు వినే పరిస్థితి లేరు కాబట్టి ఈయన ఇచ్చిన పిలుపు తుసిపోయింది. చెప్పండి అమ్మా. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బ్రదర్స్ అనే చెప్తారు. మరి అలాంటి బ్రదర్ చెప్పిన మాట కూడా వినకుండా వాళ్ళు తిరుమల వెళ్ళకుండా ఎందుకని తిరస్కరించారంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సర్టిప్పారంటే లోపల ఏసీలో ఉంటారు. మా కొడాలి నాని ఆయన ఈ చేపలు మన అట్టిపళ్ళు బండి పక్కన మేక అట్టిపళ్ళు తోలు నవ్వుతుంటాడు, ఆయన పాన్పర నవ్వుతుంటాడు. ఆయన పైన చూస్తే రుద్రాక్ష మాలలు వేసుకుంటాడు. నేను పెద్ద స్వామీజీ అనుకుంటాను. ఆయన సర్టిపిస్తే కూడా గుడి, ఆయన గుడి ఏమంటుందని కేసు ప్రభు సెలవు ఉంటుంది. వంశీ అంటే వాళ్ళు ఎట్టో తగ్గుండిపోయారు మా కులాలు. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే నిన్ను నమ్మి నట్టేట మునిగిపోయారు. బూతుల శాఖ మంత్రులకు పేర్లు తెచ్చుకున్నారు, మరోసారి మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయావు. వాళ్ళు నిన్ని శుభ్రంగా వాడేసుకున్నారు. చివరికి నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ వాళ్ళు తెలిసిపోయింది. దాంతో ఎందుకులే మనకు వచ్చిన మాదని చెప్పి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటాం. చాలా మంది పార్టీ నుంచి ఇప్పుడు బయట వెళ్ళిపోయారు, వాళ్ళని శ్రీనివాస్ రెడ్డి అంటే వాళ్ళు. ఎందుకంటే దేపండగానే ఇల్లు సగ పెట్టుకోవాలి. ఈయన పార్టీ వస్తుందో లేదో తెలియదు. ఏ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అవకాశం ఉంటే ఎక్కేద్దాం అవ్వడని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈయన చాలా తెలివిగా ఒక గేమ్ ఆడాడు. ఇది చాలా మంది, మా బాబు గారు కూడా అంచుకల ఆ మాట. ఎందుకంటే సిబిఐ కేసు లాస్ట్ లో చెప్తాన్న విషయం ఇదేమ్మా. సిబిఐ కేసు 27వ తారీఖున వాయిదా ఉంది. హైదరాబాద్కి వాయిదాకి వెళ్ళాలి. దాన్ని ఎవడికి చెప్పకుండా నేను దర్శనానికి వస్తానని చెప్పి డ్రామా వేసి సిబిఐ కోర్టులో 27 తారీఖున వెళ్ళవలసిన, ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన వాయిదాని నేను నా పార్టీ నాయకుల ధ్వనిలో కొండకు దర్శనం కదా అని చెప్పి పిటిషన్ వేసి వాయిదాన్ని తప్పించుకోవడం వేసుకున్న డ్రామా. ఇది ఒక జగన్మోహన్ గారికే తెలుసు. నేను చెప్పింది అబద్ధం అయితే సిబిఐ కోర్టు కేసు నెంబర్ కొట్టి మీరు ఆన్లైన్ చూసుకుంటే 27వ తారీఖున ఆయన హైదరాబాద్ సిబిఐ కేసులో హాజరు కావాలి. దాన్ని చాలా తెలివిగా తప్పించుకొని తుస్సుమని నేను వెళ్ళి పోలేకపోయాను, అందులో అడ్డుకున్నానని చెప్పి మంగళూరు వెళ్ళిపోయాను. సో అసలు నిజం ఇది. కాబట్టి ఈ డ్రామా ఆయనకి మాత్రమే తెలుసు. ఇది తెలుసుకున్న తర్వాత జనాలు ఓయమ్మ ఈయన మనమలు దోసేసి కష్టం వస్తే మన ముందు దోసేస్తున్నాడు, రేపు గడవలు అయితే మమ్మల్ని జైలు వేస్తారని చెప్పి చల్లగా ఎవరి పాటు జారుకున్నాను. సో వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు నమ్మినారు, కట్టేట మునిగినారు. ఇప్పుడు మేము నమ్మం జగను, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పే సిచ్యువేషన్ లో వాళ్ళ పార్టీ నాయకులు ఉన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను.